హాయ్ అండి. ఇలా చూయించాం కదా కొబ్బరికాయతోటి మేము బోర్ స్టార్ట్ చేసాము. అదే పాయింట్లో నైట్కి వచ్చింది బండి. నైట్ అయింది, స్టార్ట్ చేసామండి. నీళ్ళు ఎలా పడతాయో చూడాలి. నీళ్ళు తొందరగా వచ్చినాయి. 30-40 ఫీట్లలోనే నీళ్ళు వచ్చినాయి. అసలు ఇంత కూడా డస్ట్ రాలేదు. మస్తు డస్ట్ వస్తుంది కదా, డస్ట్ రాలేదు. చూడండి, తెల్లారి ఆపేసి అప్పుడే మళ్ళీ నైట్ అయిందనేసి అందరికి డిస్టర్బ్ అవుతుంది కదా నైట్. అన్నట్టుగా మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసిరు. ఫుల్ నీళ్ళు. ఆ పాయింట్ బాగా చూపించిందండి అతనైతే. నీళ్ళు ఎంత వచ్చినా కానీ మనము అది లోతుకి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు అంతటా బోర్లు వేస్తే వెళ్ళిపోతాయి నీళ్ళు, ఎండిపోయినట్టు అవుతుంది కదా అన్నీ లాగేసుకుంటే. అలాంటప్పుడు మనం ఎంతైనా లోతు ఎక్కువ తీసుకోవాలి. మేమైతే 400 వేసినామండి లోతు. అయితే వస్తూనే ఉన్నాయి. పిల్లలు పనిచేసే పిల్లలు బోర్ దగ్గర వంట చేసుకుంటారు. మస్తు నీళ్ళు వచ్చినాయండి. 400 feet అయితే దించినాం. నీళ్ళకు దోఖ ఉండొద్దు, ఎవరెంత వేసుకున్నారు. పాలలాగా వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు నీళ్ళు లోతుకు మళ్ళా మట్టి జర మెత్తగా ఉంది అనేసి మట్టి కూడుకోవద్దన్నట్టుగా మేము ఎక్స్ట్రా కేసింగ్ వేయించామండి. కేసింగ్ అంటే ఇలా పైపులు అన్నీ దించేస్తారు. ఇప్పుడు మనం ఎంత బోర్ వేసినామో 400 feet అంత పైపులు దించేస్తారు. ఇన్ని పైపులు హోల్స్ పెడతారు, వీటికి హోల్స్ పెట్టేసి దించేస్తారు. అంటే ఇక మట్టి రాదు అన్నట్టు, మనకు బోరు లోపల మట్టి కూడకపోదు అలా అన్నట్టు. అది ఇష్టం అండి. అందరు వేయించుకోవాలని రూల్ ఏం లేదు. కొంతమంది వేయించుకుంటారు, కొంతమంది వేయించుకోరు. మేమైతే వేయించుకున్నాము. అస్సలు ప్రాబ్లం రాదు ఫ్యూచర్లో. అంటే అలా దించేస్తారు. పైప్ ఉంది కదా, దానికి ఆయిల్ ఏదో పెట్టేసి పైపుకు హోల్ దించేస్తారు. ఖాళీ మిషన్ ఏం అవసరం లేదు. బోర్ అయితే సక్సెస్ఫుల్లీ అయిందండి. రేటు కూడా బాగానే అయింది దీనికి. ఈ కేసింగ్కే ఎక్కువ అయింది. అసలు బోర్కి ఏం కాదు, కేసింగ్కే అవుతుంది చాలా. ఇలా అన్ని పైపులు దించేసాను. ఇగో ఇలా హోల్స్ పెడతారండి వాటికి. మిషన్
థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.